హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ భూమి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక గొప్ప వ్యక్తి. ఆయనకి 30 సంవత్సరాల అపార అనుభవం రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. 11,000కి పైగా రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ చేసి ఉన్నారు. 10,000కి పైగా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని ప్రొఫెషనల్గా తీర్చిదిద్దారు. అదే కాకుండా టాప్ 10 ఎమర్జింగ్ CEOs ఆఫ్ ఇండియా 2023లో ఆయన ఒకరిగా నియమించబడ్డారు అండ్ అవార్డు అందుకున్నారు. సో వారితో ఈరోజు మనం మాట్లాడదాం. వారెవరూ కాదు, డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. సో వాళ్ళతో మనం మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం అమ్మా. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో లాస్ట్ టైం మనం చేసిన వీడియోస్ సూపర్ వైరల్ హిట్ సార్. అవునా? సో మన కాంబినేషన్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ తప్పకుండా. నెక్స్ట్ క్వశ్చన్, రియల్ ఎస్టేట్లో ఇప్పుడు చాలా వెంచర్స్ మనం తెలంగాణ చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా వెంచర్స్ ఉంటున్నాయి. అండ్ చాలా మంది అక్కడ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని వెంచర్స్లో పెద్ద పెద్ద వెంచర్స్, దాంట్లో ఎమ్యూనిటీస్ కూడా ఉండట్లేదు. కానీ ఎమ్యూనిటీస్ లేని ప్లేస్లో కొని రీసేల్ చేసుకోవాలి అని అనుకుంటే ఎంత టైంలో రీసేల్ చేసుకోవాలి? రీసేల్ చేస్తే వాళ్ళకు వచ్చే లాభాలు ఏమన్నా ఉన్నాయా ఎమ్యూనిటీస్ లేకపోతే? వెరీ టఫ్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్ సార్. మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రీగా ఎలా రాబడుతున్నారు. సో ఫస్ట్ నేను అంతకుముందు కూడా చాలా ఛానల్స్లో చెప్పాను, ఒక ప్రాపర్టీ మనం కొనుక్కునేటప్పుడు ఎందుకు కొనుక్కుంటున్నాం అనేది ఇంపార్టెంట్. పొద్దుటే నాకు ఒక సూపర్ డూపర్ బ్లాక్ డైరెక్టర్ ఫోన్ చేస్తారు మార్నింగ్ 6:30కి. ఆయన రెమ్యునరేషన్ పేరు చెప్పనగానే 40 crores ఫర్ 1 film. ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్, సెకండ్ సినిమా రామ్ చరణ్ గారితో చేస్తున్నారు. సో ఆయన కూడా డబ్బులు ఉన్నాయి, కానీ ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎందుకు పెట్టాలి? సో నాకు ఎవ్రీ పిక్చర్ 15-20 మిగిలితే సార్ ఎక్కడ పెట్టాలని అడిగారు. సో ఆయనకి ఒకటే చెప్పాను, ఇప్పుడు మన డబ్బులు ఉండడం గ్రేట్, అందరికీ 1,00,000 మందిలో ఒకళ్ళు ఇద్దరు టైప్ దొరుకుతారు మనకి. అవును. సో ఈ డబ్బుల్ని కరెక్ట్గా ఉపయోగించుకోవడం, లక్ష్మి మన దగ్గర ఎప్పుడు ఉంటుందో లక్ష్మిని కరెక్ట్గా వాడుకోవాలి. అవును. మీ ఇల్లు అంత బాగోలేదు అనుకోండి, అంబియన్స్ లేకపోతే లక్ష్మి విల్ నాట్ కమ్ అని చెప్పారు ఎవరు, మా నాన్నమ్మ గారు చెప్పారు. యూ షుడ్ మెయింటైన్ దట్. లక్ష్మి వచ్చి కూర్చుని నివాసించేటట్టు మీ ఇల్లు ఉండాలి, మీ ఆఫీస్ ఉండాలి. అట్లా ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ 4 రకాలు ఉంటాయండి, జనరల్ 4 to 5 types. నెంబర్ 1 ఏంటంటే మీరు ఉండడానికి కొనుక్కుంటారు ఇల్లు, అప్పుడు వచ్చినట్టు సిటీలోనే కొనాలి. మీకు నచ్చకపోయినా రేట్ ఎక్కువైనా మీరు వెళ్ళి 100 kilometers వెళ్ళి డ్రైవ్ చేయలేరు. కోర్స్ ఇప్పుడు ఓవరాల్ వచ్చింది, దట్స్ బెస్ట్. స్టిల్ నో బడీ విల్ డ్రైవ్. 2-wheeler మీద 100 kilometers వెళ్తే వాడు బాడీ హాఫ్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, టైం కూడా. సో రెండోది ట్రేడింగ్. మీరు కొంటారు, మీ ఫ్రెండ్కి మార్జిన్ వేసుకొని అమ్మేస్తారు, ఒక 6 నెలలు 1 year ఎంచుకొని. ట్రేడింగ్ అన్న స్పెక్యులేషన్ ట్రేడింగ్. ఓకే. మూడోది ఏంటంటే ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీరు X అమౌంట్ పెట్టారు, Y అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫైనాన్స్ బిజినెస్ ఉందనుకోండి, నెలకి ₹2, ₹3 వాటెవర్ వాళ్ళ బిజినెస్ అమౌంట్ తీసుకుంటారు. అది వాళ్ళకి రిటర్న్. అంటే ₹1,00,000కి మీరు 2,000 3,000 కట్టాలి పర్ మంత్. అది వాళ్ళ బిజినెస్. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు కొనేసి మీ మనవరాలకి, లేకపోతే మీ కూతురు ఇప్పుడు 5 సంవత్సరాల పిల్ల అనుకోండి, 25 సంవత్సరాలు పెళ్ళి అయ్యే టైంకి ఇంత అవ్వాలి, అది మీ ఒక యాంబిషన్. సో ఎవరు ఏ ఫ్యామిలీ చూసుకున్నా ఒక 5-6 విషయాలు కంపల్సరీ కోరుకుంటారు. ఫస్ట్ మంచి చదువు, అది వెదర్ లేడీ అయినా జెంట్ అయినా, మెయిల్ అయినా ఫీమేల్ అయినా. రెండోది మంచి జాబు. మూడోది మంచి భార్య. 4వది పిల్లలు. 5వది కారు. 6వది ఇల్లు. సో ఇల్లు కారు ఇటు పొజిషన్ మారచ్చు. 6 ప్రతి నార్మల్ వెదర్ ఏ క్లాస్కి చెందినవాడైనా, మిడిల్ క్లాస్ అయినా, లోయర్ క్లాస్ అయినా, హైయర్ క్లాస్ అయినా కావాల్సింది. కరెక్టా కదా? అవును, ఖచ్చితంగా. సో మన అదృష్టం ఏంటంటే, నా అదృష్టం ఆ సెగ్మెంట్ రోటీ కప్పడా మకాన్లో ఒక భాగం. ఇంపార్టెంట్ ఎసెన్షియల్ థింగ్స్ 100%లో 33% కంట్రిబ్యూట్స్ టు రియల్ ఎస్టేట్. అవును. దట్ ఈస్ వై యు ఆర్ సిట్టింగ్ హియర్, ఐఎమ్ సిట్టింగ్ హియర్. ఎస్ సార్. బేసిక్ నీడ్. ఆ ఇల్లు 100 గజాల్లో ఉందా, 50 గజాల్లో ఉందా, 500 గజాల్లో ఉందా, 1000 గజాల్లో ఉందా అనేది డిఫరెంట్. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఇంత ఇంపార్టెన్స్ ఉండేటప్పుడు మనం కొనుక్కునేటప్పుడు కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి కదమ్మా. అవును. ఎక్సర్సైజ్ అంటే ఏంటి?
ఇప్పుడు రీసేల్ మీరు మీ ఉద్దేశం ఒకవేళ రీసేల్ అయితే అలాంటి ఏరియాలో కొనుక్కోవాలి. మీ ఫస్ట్ ఈ 4 ఏ హెడ్డింగ్లో యు ఆర్ ఫాలోయింగ్, అది ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందా? వన్స్ దట్ హెడ్డింగ్ ఈజ్ డిసైడెడ్ స్ట్రాటజీ విల్ చేంజ్. ఇప్పుడు ఇక్కడ నుండి మీరు కోటికి వెళ్ళాలి, ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎన్ని రకాల మార్గాలు, ఒక 10 మార్గాలు ఉన్నాయి. యాబిట్స్ నుండి వెళ్ళొచ్చు, ఇంకా నాంపల్లి నుండి వెళ్ళొచ్చు, ఎల్బీ నగర్ నుండి వెళ్ళొచ్చు. అందుకని ఇండియన్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్ రూల్ ఉంటుంది, ఎల్టీసీ అని ఉంటుంది, లీవ్ ట్రావెల్ కన్వెన్స్ ఉంది. వాళ్ళకి షార్ట్, ఇప్పుడు కలకట్టాకి వెళ్ళాలని పాస్ ఇస్తారు. మరి కలకట్టా వెళ్ళాలంటే బాంబే వెళ్ళి వెళ్ళొచ్చు, ఢిల్లీ వెళ్ళి వెళ్ళొచ్చు, డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అంటే షార్టెస్ట్ రూట్ అని పెడతారు క్లియర్. అంటే మీరు స్ట్రైట్ రోడ్డుకి వెళ్ళాలి. కంపెనీ ఇస్తుంది కదా అని ఇట్లా తిరిగి వెళ్తే ఊర్లన్నీ చూసుకుని మా వైఫ్తో హనీమూన్కి వెళ్తా అంటే కాదు. అవును. సో ఇక్కడ మీకు రీసేల్ రావాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ బిల్డర్ 7 తరాలు అటు 7 తరాలు ఇటు అని మన పెళ్లిలో చెప్పారు. నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తాను, పెళ్ళి ఇల్లు 2 ఒకటే. పెళ్ళి ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు. డిస్కషన్స్, నెగోషియేషన్ అదే టైంలో ఉంటాయి. చాలామంది నవ్వుతారు లేకపోతే ఒప్పుకోరు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే పెళ్ళిలో మనం అమ్మాయి అబ్బాయి గురించి మాట్లాడతాం, ఇక్కడ బయ్యర్ సెల్లర్ గురించి మాట్లాడతాం, పాయింట్ నెంబర్ 1. రెండోది అక్కడ కట్నం గురించి మాట్లాడతాం, ఇక్కడ రేట్ గురించి మాట్లాడతాం. మూడోది ఇక్కడ శారీ గురించి మాట్లాడతాం, ఇక్కడ ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడతాం. అక్కడ ముందు పార్కింగ్ మాట్లాడతాం, ఇక్కడ కారా బైక్ ఇవ్వాలని మాట్లాడతాం. వాస్తవానా నేను అబద్ధం చెప్తున్నాను? 100%. సో అంత మరి జెన్యూన్గా ఇప్పుడు మీ సిస్టర్కో, మీ సన్కో, మీ డాటర్కో పెళ్లి చేయాలంటే మీరు బ్యాక్గ్రౌండ్ అన్నీ చెక్ చేస్తారు కదా. ఆర్ యూ రియల్లీ చెకింగ్ దట్ బ్యాక్గ్రౌండ్ విత్ దిస్ బిల్డర్, విత్ దట్ ఏజెంట్? అది ఇంపార్టెంట్. అది చేయట్లే. మనకు 2 కోట్లు డబ్బులు ఉంటే 2 గంటలు టైం ఉండదు. మేబీ ఇన్వెస్టర్స్ మే, బట్ ఫ్యాక్ట్ అదే. మీరు 2 కోట్లు పెట్టినప్పుడు 2 రోజులు టైం పెట్టండి. మీకు టైం లేదు, కనీసం గో త్రూ ప్రొఫెషనల్ ఏజెంట్, ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ప్రాపర్గా వెళ్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు నాకు ₹1 ఎవరు మీరు ఇస్తారా? కానీ ఫ్రీగా ఎందుకంటే పబ్లిక్ షుడ్ బి అవేర్. మనం వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అవేర్నెస్. చాలామంది నాకు అడుగుతారు, మీ వెంచర్లు ఎక్కడ ఉన్నాయి? నా వెంచర్లే లేవు. గ్రేటెస్ట్ థింగ్. ఎందుకంటే నా వెంచర్లు ఉంటే ఐ విల్ బి బయాస్డ్ టు. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, నా వెంచర్లో మీకు నచ్చిన సూట్ నా వెంచర్లో కొనుక్కో అని చెప్పాలి. దెన్ ఐఎమ్ డూయింగ్ అన్ ఇంజస్టిస్ టు ది కస్టమర్స్. అందుకని నా రోల్ ఏంటంటే అడ్వైజింగ్, కన్సల్టింగ్ న్యూట్రల్లీ. ఐ విల్ నాట్ ఫేవర్ బయ్యర్, ఐ విల్ నాట్ ఫేవర్ బిల్డర్, ఐ విల్ నాట్ ఫేవర్. ఇద్దరికి ఏది ఉన్నట్టు నా దగ్గరికి ఇప్పుడు ఆల్ ఓవర్ ది గ్లోబ్ యావరేజ్గా 8 to 10 కాల్స్ వస్తాయి. ఎస్టర్డే ఐ హ్యాడ్ 4 meetings విత్ ఎన్ఆర్ఐ కస్టమర్స్. ఒక ఆయన సౌదీ, ఒక ఆయన ఆస్ట్రేలియా, ఒక ఆయన టెక్సాస్, ఒక ఆయన డల్లాస్. వీళ్ళతో కన్సల్టింగ్ చేసాం. సో దే ఆర్ సో హ్యాపీ టు రీచ్ అస్. అండ్ మీకు కొన్ని లెటర్స్ చూపిస్తాను, దే గివ్ ది అప్రిషియేషన్ లెటర్స్. అంటే మా ఫీడ్బ్యాక్ లెటర్స్ నేను తీసుకుంటా. నా ఇంత నేను కరెక్ట్ చేసుకోలేదు, ఎక్కడైనా బాధ అనిపించింది లేకపోతే హర్ట్ అయ్యారు అట్లా ఉంటారు కొద్దిగా. అందుకని నేనేమంటే మీరు ఎప్పుడైనా మీరు రీసేల్ కావాలనుకుంటే బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. నేను పెళ్లి చేసుకుంటే ఒకటే చెప్పాను మా పేరెంట్స్, కట్నం మనకి ఇంపార్టెంట్ కాదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ అని క్లియర్గా చెప్పాను. నేను లేనప్పుడు మా అమ్మా నాన్న వస్తే వాళ్ళ అమ్మా నాన్న కంటే బాగా చూసుకోవాలి. ఇది నా క్లాజ్. కట్నం ఏమొద్దు మనకి, నో ప్రాబ్లం, మనం వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఒక్క మాట, ఇంతవరకు 20 సంవత్సరాలు మేము పెళ్ళి అయింది, ఇంతవరకు ఎక్కడ వాకౌట్ చేయలేదు, మేము చెయ్యం కూడా దేవుడి దేవల్ల. సో బిల్డర్తో కూడా అలాంటి రిలేషన్ పెట్టుకోవాలి మీరు. అంటే నేను ప్రతిదీ కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎందుకు షూట్ చేసిన, పీపుల్ షుడ్ గెట్ ఇన్సెటెడ్. ఏదైనా థియరీ చెప్పి వెళ్ళిపోతే ఎవరు చూడరు. ఇప్పుడు సినిమాల్లో మసాలా ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. మన ఫ్రైడే 4 సినిమాలు వెళ్తే 3 సినిమాల్లో అటర్ ఫ్లాప్ అయినాయి. అనుకుని బాగా ఎక్స్పెక్టెడ్ హీరోదే పోయింది. సో అది మనం ఏం చేయలేము. అది ఒక గెలుపు ఓటమి అనేది హిట్ అవడం మన చేతిలో లేదు కదా. సో ఎనీబడి హూ వాంట్స్ టు ద రీసేల్ వాల్యూ షుడ్ ఐడెంటిఫై ఎ గుడ్ లొకేషన్, గుడ్ ప్రాపర్టీ, గుడ్ ప్రాజెక్ట్, గుడ్ బిల్డర్, గుడ్ డెవలప్మెంట్స్. ఇవి చూసుకుంటేనే రీసేల్ అనేది వస్తుంది. ప్లస్ మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్ డబ్బులు తీసుకునేటప్పుడు చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. డబ్బులు ఇచ్చిన తర్వాత ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేయట్లేదు, దానివల్లే రీసేల్ రావట్లేదు. ప్లస్ ఇంకొకటి కూడా చాలామంది బయర్స్ మేబీ తెలిసే ఉంటుంది, బట్ చెప్తున్నాను. ఇవాళ మీరు ప్లాట్ కొని 3 నెలలు 6 నెలలు అమ్మితే మీకు ఏమీ పెరగదండి, కొన్న రేటు కూడా రాదు. ఐ కెన్ ఛాలెంజ్, మీరు కొన్న రేటు కూడా రాదు. దానికి దర్ సో మెనీ రీజన్స్ విచ్ వీ కెనాట్ డిస్కస్ ఇన్ ద పబ్లిక్. దట్స్ హ్యాపెనింగ్. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా. కొన్న వెంటనే మీరు అమ్ముకోవాలనుకుంటే ఇప్పుడు బెంచ్ కార్ తెస్తారు షోరూమ్లో, బయటకు తీసుకుని లోనికి వెళ్తే ఇస్తాడా సేమ్ రేటు? ఇవ్వడుగా.
సేమ్ థింగ్. మరి అదెందుకు అక్కడ ఒప్పుకుంటాం, ఇక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేయం? సో ది వన్ ఈజ్ ఇఫ్ యూ ఆర్ అవేర్ అండ్ యూ హ్యావ్ సమ్ టైమ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్, లేదా go through a professional consultant, agent, advisor like us. We will help you. Take some minimum nominal charges which is peanuts for you. అంత ఇన్వెస్ట్మెంట్ లో ₹1,00,00,000 1-2% అడుగుతారు, బట్ 98% మీరు సేఫ్ ఉన్నారు కదా. మీరు ఆ 2% గురించి చూసుకొని 98% వదిలేస్తున్నారు. కొంతమంది ఏదో సామాన్య చూస్తూ సూది జాగా కూడా వదలం, చూడకుండా దెబ్బలోని జాగా వదిలేస్తాం. దెబ్బలు అంటే మోరు తిక్కుంటుంది, గోని బస్తాలు కుట్టేది. సూది అనేది బట్టలు సన్న థ్రెడ్. అంటే ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, ఆ 2% కోసం 98% వదిలేస్తున్నాం. ఆ ఎగ్జాంపుల్ ఎంతవరకు సూటబుల్ తెలియదు, సడన్గా గుర్తొచ్చింది చెప్పాను. సో దట్ ఈస్ వాట్ యూర్ డూయింగ్. సో డోంట్ బీ హెసిటెంట్, టేక్ ద సపోర్ట్, టేక్ ది హెల్ప్ అండ్ నథింగ్ రాంగ్. మీకు తెలియని సబ్జెక్ట్లో మీరు ఎందుకు చేతులు కాల్చుకుంటారు? నేను డాక్టర్ పని చేస్తే ఏమవుతుంది, సపోజ్ నేను డాక్టర్గా బిహేవ్ చేసి ఆపరేషన్ చేశాడు అనుకోండి ఎవరైనా పేషెంట్కి, 100% ఆయన విల్ టేక్ ది టికెట్, డైరెక్ట్ టికెట్. సో ఐ కెనాట్ డూ. సో డాక్టర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. దేర్ లాట్ ఆఫ్, నేను నా దగ్గరికే రండి నన్నే తీసుకోండి చెప్పండి, నా దగ్గరికి వస్తే మోర్ వెల్కమ్. బట్ దేర్ లాట్ ఆఫ్ పీపుల్, బట్ యూ షుడ్ హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్. మీరు యూట్యూబ్లో చూస్తున్నారు, గూగుల్లో చూస్తున్నారు, ఎంతమంది కంటెంట్తో మాట్లాడుతున్నారు, ఎంతమంది ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నారు. పైన నేర్చుకొని మాట్లాడేవాడు, కంటెంట్తో మాట్లాడు. ఇప్పుడు మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, నా దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నాయా? లేదు. మీరు ఇన్స్టెంట్గా అడిగారు ఇది క్వశ్చన్, నాకు ఎలాగొచ్చింది, నేను బుక్స్ రిఫర్ చేసినా, లైబ్రరీకి వెళ్ళినా. దట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాట్ వీ హ్యావ్. ఆ ఎక్స్పీరియన్స్ మీరు వాడుకుంటే యూ విల్ విన్ విన్ సిచ్యువేషన్. మీరు ట్రాన్సాక్షన్ చేశాక 3 పువ్వులు 6 కాయలు ఉంటుంది. సో దీనికి అంత కాంప్లెక్స్, గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా వెళ్తున్నాం మనం. కాంప్లెక్స్ సింపుల్గా, యువర్ జాబ్ ఈజ్ యూ హ్యావ్ మనీ, గుడ్, యూ స్పెండ్ సమ్ టైమ్, అపాయింట్ ఎ గుడ్ ఏజెంట్, సెలెక్ట్ ఎ గుడ్ బిల్డర్, మీట్ ది బిల్డర్, అండర్స్టాండ్ హిస్ విజన్, దెన్ ఇన్వెస్ట్. సో రిటర్న్స్ అనేది మనం ఎక్కడ అష్యూరెన్స్గా చెప్పలేమమ్మా. సో ఆన్ అన్ యావరేజ్ మంచి ఏరియాలో, మంచి లొకేషన్లో 18 to 20% మినిమం పర్ యానం వస్తుంది. దట్స్ వాట్. చాలామంది 2 సంవత్సరాలు డబుల్ చేస్తాం, అది వర్కౌట్ కాదు. 1 year 2 year అనేది 120% ఫేక్. ఈ మాట బిల్డర్స్ నచ్చదు, కానీ ఫ్యాక్ట్ అదే కదా. అవుతుందా ఎక్కడైనా? మీరు అయిన దాఖలాలు ఉన్నాయా మీకు తెలిసినవి? లేవు. మినిమం ఒక సిస్టమ్, ఒక ప్రాసెస్ పెట్టుకుంటే ఆ ప్రాసెస్కి టైం ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు స్లాబ్ వేస్తే 21 రోజులు మనం తడపాలి వాటరింగ్ ఒకప్పుడు. ఆ 21 రోజులు 10 రోజులు చేస్తే ఏమవుతుంది? ప్రీమెచ్యూర్డ్, గట్టిగా నిలబడదు కన్స్ట్రక్షన్. సో దట్స్ ది ఫ్యాక్ట్.